ఈరోజు మన ఇంట్లో పెసర్లది ఉడకెట్టిందనమాట మమ్మీ. ఇప్పుడు పోస్ట్ చేసింది. ఇది ఉప్పేసి ఉడకబెట్టంగానే టేస్ట్ బాగుంటుంది. అందుకే మా ఇంట్లో ఇప్పుడు అందరూ కొన్ని కొన్ని పెట్టని తినేస్తున్నారు. చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక 20 నిమిషాల ముందు మనం ఉడకబెట్టుకుంటే ఉడికిపోతుంది. ఒకవేళ లేదు అనుకుంటే మనం పొద్దున్న నానబెట్టుకొని ఇట్లా మధ్యాహ్నం నానబెట్టుకుంటే కూడా మనకి ఇంకొంచెం తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఒకవేళ అప్పటికప్పుడు ఇవి నానబెట్టుకునే అవసరం లేదంట మా మమ్మీ చెప్తుంది. ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయంట, అందుకని నానబెట్టుకునే లేదు. మనం శనగలు అట్లయితే నానబెట్టుకోవచ్చు. మా మమ్మీ కడాయి పెట్టుకుంది, కడాయి వేడైంది. ఇప్పుడు నూనె పోస్తుంది. నూనె కాగుతుంది. కొంచెం అంత జీలకర్ర వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు మధ్యలో సన్నగా చీరి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కొంచెం అంత ఉప్పు, ఉల్లిగడ్డలు, కలమా కూడా వేసుకుందాం. మనకి ఇట్లా పెసర్లు కానీ ఇంకేమైనా ఈవినింగ్ స్నాక్స్కి ఉడకబెట్టుకోవడానికి తినడానికి బాగుంటుంది అన్నమాట. ఒకవేళ మనకి ఇట్లా పోస్ట్ చేసుకుని నచ్చకపోయినా సరే ఉత్తిగా ఉప్పేసి ఉడకబెట్టుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. మనకి ఇట్లా చేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. ఒకవేళ పిల్లలకి కారం అవుతుంది అనుకుంటే కనుక మనం ఉప్పేసి ఉడకబెట్టి కూడా పిల్లలకి సపరేట్గా తీసి కూడా ఇచ్చి గిన్నెలో తింటారు. బాగుంటుంది, మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఉప్పుగా మంచిగా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. ఒక అర్ధగంట టైం 30 నిమిషాల టైం అన్నది కాదనుకుంటే పెసర్లు ఉడకట్టుకొని ఇట్లా పోసుకేసుకొని తింటే కూడా టేస్ట్ బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కూడా మనకి మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఉడికినాయి కదా, మనకి నూనెలు గిట్ట మంచి ఉల్లిగడ్డ వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పెసర్లు వేసుకున్నాం. వేసుకున్నాక కలుపుకున్నాం. ఎక్కువ మెత్తగా ఉడకబెట్టుకోవద్దు. ఉడకబెట్టుకుంటే మనకి పప్పులాగా ఇట్లా లైలే అయిపోతుంది. నార్మల్గా ఉడకాలి. మనకి అంత ఉడికిందో లేదో టేస్ట్ తెలియాలి అంటే మనం కొంచెం తీసుకొని తినైనా చూడొచ్చు. లేదంటే చేతితో వచ్చి చూసినా మనకు తెలిసిపోతుంది కదా. ఇట్లా కలుపుకుందాం మంచిగా. ఇలా మనం పసుపు వేసుకోవట్లే అనమాట. ఎందుకంటే ఇది పెసర్లు గ్రీన్గా ఉంటాయి కదా, కలర్ కాంబినేషన్ డిఫరెంట్ అయిపోతుంది, చేంజ్ అవుతుంది అన్నమాట. అందుకని మనం పసుపు వేసుకోవట్లేదు. చూడండి, ఒకవేళ ఇంకో కొంతమందికి స్పైసీ కావాలనుకుంటే కనుక ఇట్లా వేసుకున్నాక పైన కొంచెం కారం వేసుకోండి, అప్పుడు స్పైసీగా ఉంటుంది. మనకి మిర్చిలు వేసుకున్నాం కాబట్టి అదే స్పైసీ చాలు మాకైతే. ఇప్పుడు అంతా పోసు కూడా వేసి పెట్టుకున్నాం కదా. ఒక్క 2 నిమిషాల వరకు మనం చిన్న మంట చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వేసినవి ఉంటాయి కదా, ఆ ఫ్లేవర్ అనేది మనకి పెసర్లు ఉడకబెడతాం కదా, పోసు అనేది పెసర్లకు పట్టుకుంటాం. అందుకని చిన్నగా పెట్టుకొని అప్పుడు 2 నిమిషాలు ఇట్లా ఇండికించుకోవాలన్నమాట. దమ్ముకి లాగా మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మూత పెట్టుకోకుండా చేసుకుంటే చూడండి, మనం జస్ట్ ఇట్లా ఒక 10 సెకండ్స్లోనే మనకి ఇట్లా దమ్ అయిపోతుంది. ఇది ఇట్లా మంచి వేడైంది అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. వేడివేడిగా తినండి, ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది మనకి. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ బంద్ చేసింది మమ్మీ. ఇప్పుడు మనం తిని టేస్ట్ చూద్దాం ఎట్లుంది అనేది. ఇప్పుడు మా డాడీ టేస్ట్ చేస్తుండు. బాగుందా? టేస్ట్ మస్తుంది కదా. ఓకే అండి, మీకు కానీ పెసర్లు ఇట్లా ఉడకబెట్టుకోవడం పోసేసుకొని తినడం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మనకి విత్తనాలు ఉంటాయి కదా, ఇది పల్లీలు అసొంటిది కానీ శనగలు, పెసర్లు, ఉలవలు ఇట్లాంటివి ఇట్లా ఉడకబెట్టుకొని తినండి. మనకి బాడీకి ప్రోటీన్స్ ఇస్తుంది, తినడానికి రుచికరంగా ఉంటుంది. మనకి ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసుకొని తినవచ్చు అనమాట. ఓకే అండి, మనది నచ్చినట్లయితే పెసర్ల ఫ్రై నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.